డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఈత పడవ పోటీలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గలగలా పారే గోదావరి, జలజల జాలువారే పంట కాలువలు, పచ్చదనం పరుచుకున్న కోనసీమ ప్రాంతం కనువిందు చేసే అందాలతో సుందరమైన ఈ ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డ్రాగన్ పడవ పోటీలు, సరార్దన్ కాటన్ గోదావరి పడవ పోటీలు పేరిట 3 రోజుల పాటు ఉత్సవాలు ఇక్కడ ప్రారంభమయ్యాయి. ఆత్రేయపురంలోని సెంట్రల్ డెల్టా ప్రధాన పంట కాలువలో ఈత పోటీలు, అలాగే ముగ్గులు, పతంగులతో పాటు ఇవాళ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి కేరళ తరహాలో పడవ పోటీలు ప్రారంభించింది. కొత్తపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో వీటిని ఘనంగా నిర్వహిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసి కేరళ తరహాలో ఈసారి అద్భుతంగా పడవ పోటీలు నిర్వహిస్తున్నారు. మనం చూడవచ్చు, మరి కాసేపట్లో ఈ పోటీలు ప్రారంభమవబోతున్నాయి. కోనసీమ వ్యాప్తంగా సంక్రాంతి శోభ వెల్లివిరుస్తోంది. ఆలయాలతో పాటు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోనసీమ వాసులు స్వస్థలాలకు చేరుకున్నారు. ఊరు వాడ సంక్రాంతి సంబరాలు వైభవంగా సాగుతున్నాయి. ఎక్కడికక్కడ స్థానికులతో పాటు ప్రజాప్రతినిధులంతా కూడా ఈ ఏర్పాట్లలో మునిగి తేలారు. అమలాపురం నియోజకవర్గంలోని యస్యానం తీరంలో కూడా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. అట్లాగే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రబల తీర్థం కోనసీమ వ్యాప్తంగా కనుపండుగ నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ ఆత్రేయపురంలో జరిగే పడవ పోటీలకు సంబంధించి ఇక్కడ సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు వైస్ చైర్మన్ కర్టూరి నరసింహారావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. సార్, ఈ ఏర్పాట్లు, ఈ విశిష్టత ఈసారి ఎట్లా ప్రారంభించారు? ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మా కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన కోనసీమ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ గారి సహకారంతో ఈ ఉత్సవాల్ని 3 రోజులు కూడా 10, 11, 12, 13 ఈ 3 రోజులు ఈ ఉత్సవాలు భారీ ఎత్తున చేయాలనే ఉద్దేశంతో నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. నిన్న ఈత పోటీలు, రంగోలీ, అలాగే పతంగుల పోటీలు కూడా నిన్న పూర్తి చేయడం జరిగింది. వారందరికీ కూడా విపరీతంగా పాల్గొన్నారు. 450 మంది నిన్న ఈత పోటీల్లో పాల్గొనడం జరిగింది. 15 సంవత్సరాల నుంచి 71 సంవత్సరాల వయసు గల మహిళ కూడా పాల్గొనడం ఈ పోటీల్లో ఒక విశేషం. తప్పకుండా వాళ్ళందరూ కూడా చాలా బాగా కార్యక్రమాలు నిర్వహించారు. సత్యేంద్ర గారి ఆధ్వర్యంలో నిన్న కలెక్టర్ గారు ప్రారంభోత్సవం చేసి, అట్లాగే మన సాంస్కృతిక టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, మన అమలాపురం పార్లమెంట్ సభ్యులు యువకుడు ఉత్సాహవంతుడు హరీష్ మాధుర్ గారు ఆధ్వర్యంలో నిన్న ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు 2వ రోజున కార్యక్రమాలని ప్రారంభోత్సవం చేయడానికి, పడవ పోటీలు ప్రారంభోత్సవం చేయడానికి యువకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అట్లాగే రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషం. ఇదే ఉత్సాహంతో కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా భారీ ఎత్తున చేయాలి. ఇది ఈ సంవత్సరం కొద్దిగా ట్రయల్గా కొద్దిగా చిన్న పొరపాట్లు జరిగింటే కూడా అన్నిదా భావించదని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఇది ఒక చిన్న యువకుడు దండు శివ అనే ఒక యువకుడు ఆధ్వర్యంలో మా ఆత్రేయపురం మండల పార్టీ అధ్యక్షులు గబ్బర్ సింగ్ గారు వాళ్ళిద్దరూ కూడా భుజాలపైన వేసుకుని ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గత 15 రోజులుగా ఏమాత్రం కూడా విశ్రాంతి లేకుండా కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది, చక్కగా చేయడం జరిగింది. అట్లాగే ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఇక్కడుండి వీళ్ళిద్దరూ కూడా గబ్బర్ సింగ్ గారు, అట్లాగే శివ ప్రజలందరూ కూడా మా ఆత్రేయపురం మండల వాసులు కాకుండానే జిల్లా వాసులు కూడా ఈ కార్యక్రమాలు తిలకించడానికి తండోపతండోలకు వచ్చి నిన్న సాయంత్రం 5 అయినా కూడా ఇంకా కార్యక్రమాలు ఉంటాయేమో అంటే ఒక లైట్ ఫెయిల్ అయినా కానీ అనే ఉత్సాహంతో కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఈ రోజున కూడా అందరు ఇంటికాడ ఎన్ని పనులు ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చి చూడడానికి తిలకించడానికి ముందుకు వచ్చారు. తప్పకుండా కూడా ఈ కార్యక్రమాలు గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి. రాబో రోజుల్లో కూడా ఇంకా మంచి సత్యేంద్ర గారి ఆధ్వర్యంలో తప్పకుండా భారీ ఎత్తున చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. గొడిసోది గారు చెప్పండి, కోనసీమ అంటేనే ఒక అద్భుతమైన ప్రాంతం, వేదభూమి, గోదావరి పరవళ్ళ దొక్కి ఈ ప్రాంతంలో పచ్చదనం అంటే అందరికీ ఇష్టం. సంక్రాంతి చాలా వైభవంగా జరుగుతుంది. ఈ పడవ పోటీలు ఎలా జరగబోతున్నాయి? జనరల్గా మీరు చూసినట్లయితే సంక్రాంతి వాతావరణం, పండగ వాతావరణం అనుభవించాలంటే గోదావరి జిల్లాకు రావాల్సిందే. ఇక్కడ ముఖ్యంగా కోనసీమ, రాజమండ్రి ప్రాంతాలకు రావాల్సిందే. అయితే పండగ అంటే కోడి పందాలే కాదు, ఇంకా చాలా చేయొచ్చు అని ఈవేళ ఇక్కడ నిర్వాహకులు మనకు చూపిస్తున్నారు. ప్రభుత్వం ఒక పక్కన ఒక చేయేస్తూ మరో పక్కన ఇక్కడ స్థానిక ఎంపీ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, బండారు సత్యనారాయణమూర్తి గారు కానివ్వండి, అదేవిధంగా స్థానిక నాయకులందరూ కూడా తలొక చేయి వేసి అద్భుతంగా ఈ పోటీలు అంటే ఒక కల్చరల్ ట్రెడిషనల్ క్యాపిటల్గా ఈ ప్రాంతం ప్రసిద్ధిగాంచింది.
ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చే విధంగా ఇక్కడ పర్యాటక శాఖ కూడా మన కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఈ పడవల పోటీలు కానివ్వండి, ఈతల పోటీలు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు నిన్న ముగ్గుల పోటీలు, అదే పతంగ పోటీలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మన పూర్వం ఏదైతే మన సంస్కృతి, మన ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మనకి ఒకసారి చూపించే విధంగా, ప్రజల్లోకి ఇవన్నీ కూడా తీసుకెళ్లే విధంగా ఈ పోటీలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నాం. మరొక ముఖ్య అంశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా గోదావరి జిల్లాలో ఉన్నవారు అందరూ కూడా ఈ పోటీలు తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ కానీ రేపు కానీ మరి వచ్చి చూడవలసిందిగా కోరుతున్నాం. అదే ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మన డ్రాగన్ పడవల పోటీలకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, అలాగే ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మన సత్యానందరావు గారు దీన్ని సాంస్కృతిక కార్యక్రమాలుగా మన పల్లి వాతావరణానికి తగ్గట్టుగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. రానున్న రోజుల్లో దీన్ని మరింత వచ్చే సంవత్సరం కూడా మరి భారీ ఎత్తున చేయాలని, దానికి మన చైర్మన్ గారు, రూడా చైర్మన్ గారు ఆయన సహకారం కావాలని అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. ఆత్రేయపురం అంటేనే అందరికీ నోరూరే పూతరేకులు గుర్తొస్తుంటాయి. అట్లాగే ఇక్కడ అద్భుతమైన సుందరమైన ప్రాంతం లొల్లలాకుల వద్ద అనేక చిత్రాలు కూడా గతంలో చిత్రీకరించారు. ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా పిలుపునిస్తోంది. సాంస్కృతిక పర్యాటక వైభవానికి ప్రతీకగా నిలిచే గోదావరి జిల్లాల్లో సంక్రాంతి శోభ వైభవంగా కనిపిస్తోంది. అన్ని ఆలయాల్లో కూడా ప్రజలంతా కూడా భక్తులు దర్శించుకుంటున్నారు. అట్లాగే తాజాగా ఇప్పుడు ఈ పడవ పోటీలు ఆత్రేయపురంలో చూసేందుకు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ 3 రోజుల పాటు కోనసీమతో పాటు గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.